హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. ఇదేమి ఈరోజు మన ఛానల్లోని 2 kgs 2 టైప్ కేక్ లోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా సెమీ ఫౌండెడ్ కేక్ అండి. ఈ సెమీ ఫౌండెడ్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఫుల్ లెంత్ వీడియో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక ఈ కేక్ లోని చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తానండి. సో అవి మీకు చాలా యూస్ అవుతాయి. కానీ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ అయితే నేను ఏ టిన్నులో అయితే కేక్ని బేక్ చేసుకున్నానో ఆ టిన్ను సైజెస్ అయితే చూపిస్తున్నానండి. కింద టైర్కి అయితే 7 inches కేక్ టిన్నులో బేక్ చేసుకున్నాను. పై టైర్కి ఇలా 4 inches కేక్ టిన్నులో బేక్ చేసుకున్నాను. ఇలాగా పైదానికి కింద దానికి కొంచెం 1.5 2 inches గ్యాప్ ఉంటే కనుక చాలా బాగుంటుంది అనమాట కేక్ చూడడానికి, మనం డెకరేషన్ చేసుకోవడానికి. సో బేక్ చేశాను కదండి, బాగా ప్లఫీగా పైకల్లా పొంగింది. ఇప్పుడు దీన్ని డీమోల్ చేసుకుంటున్నాను అనమాట. ముందు బాగా చల్లారాలి, చల్లారిన తర్వాతే మీకు ఇది బాగా ఈజీగా డీమోల్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని 3 layers కట్ చేసుకుంటున్నాను. ప్రాసెస్ అంతా ఒకటేనండి, సేమ్ యాస్టిస్గా మనం ఎప్పుడు కూడా కేక్స్ని ఎలా బేక్ చేసుకుంటామో అలాగే, కాకపోతే చిన్న చిన్న మార్పులు అనేవి ఉంటాయన్నమాట. డబల్ టైర్ కేక్ అయితే మాత్రం అవి ఇప్పుడు నేను 3 layers కట్ చేసుకున్నాను కదా. 2 kgs బోర్డ్ అని తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను బోర్డుని. ఆ తర్వాత మనం కేక్ని ఎక్కడైతే పేస్ట్ చేసుకుంటున్నామో అక్కడ కొంచెం క్రీమ్ని అప్లై చేసుకొని బేస్ అనేది పెట్టుకోవాలి. మనం టీమ్ కేక్ చేస్తున్నాం కాబట్టి మనం టీమ్ ఏంటో ముందు డిసైడ్ చేసిన తర్వాత ఆ టీంకి ముందున వర్క్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు కేక్ని అనేది పేస్ట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం బేబీ బాస్ టీమ్ కేక్ కాబట్టి కొంచెం ముందున పాల్సేసా అని, బిస్కెట్స్ అని నేమ్ రాయడానికి కొంచెం ఫౌండెంట్ వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం కేక్ బేస్ అనేది కొంచెం బ్యాక్ పెడుతున్నాను అనమాట. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. సో ఇలా బేస్ అనేది కొంచెం బ్యాక్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు క్రీమ్ అనేది యాడ్ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఫిల్లింగ్కి మాత్రం కండెన్స్డ్ మిల్క్ వేసుకొని అది కూడా స్ప్రెడ్ చేసి వైట్ చాకో చిప్స్ తోటి ఫిల్లింగ్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట. సో నేను ఎప్పుడూ కూడా చెప్పాను కదా, చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను కదండి, ఫిల్లింగ్ మాత్రం కంపల్సరీ నేను చేస్తానండి. ప్రతి ఒక్క కేక్కి కూడా ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ తోటి ఫిల్లింగ్ అనేది ఇస్తానన్నమాట. సో నార్మల్గా బేకరీలో అయితే మాత్రం మనకి ఏ చాక్లెట్ ఫ్లేవర్ అనంటే ఆ చాక్లెట్ దాన్ని నార్మల్గా చేసి ఇస్తారే తప్ప ఇలా ఫిల్లింగ్ అనేది చాలా మాత్రం చేసి ఇవ్వరండి. సో హోమ్ బేకర్స్ ఎవరైనా సరే ఇలా ఫిల్లింగ్ అయితే చేసిస్తారు, అప్పుడే మనకి కేక్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. నేను అన్ని షాపులు అని చెప్పలేను కానండి, కొన్ని షాప్స్ అయితే మాత్రం ఫిల్లింగ్ అనేది ఇవ్వరండి. అది దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో ఇప్పుడు అయితే ఫస్ట్ లేయర్ పెట్టేసి చాకో చిప్స్తో ఇలా ఫిల్ చేసేసాను కదా. తర్వాత సెకండ్ లేయర్ పెట్టి ఆ సెకండ్ లేయర్ని కూడా వాటర్ ప్లెయిన్ షుగర్ వాటర్తో సోక్ చేసేస్తున్నాను. మనం డబల్ టైర్ కేక్ చేసేటప్పుడు మాత్రం వాటర్ కొద్దిగా తక్కువ వేసుకోవాలన్నమాట. షుగర్ వాటర్ అనేది కొంచెం లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే మనం డబల్ టైర్ చేసేటప్పుడు పైన ఇంకో టైర్ వస్తుంది కాబట్టి ఆ వెయిట్కి వాటర్ అంతా కరిగి కిందకి వచ్చేస్తుంది అనమాట. సో మనకి కేక్ కొంచెం వాటర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని మనం కేక్కి కొద్దిగా వాటర్ అనేది చాలా తక్కువగా ఇచ్చుకోవాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆ తర్వాత క్రీమ్ తోటి చాలా లైట్గా క్రీమ్ అప్లై చేసుకుంటూ క్రమ్ కోట్ కూడా నేను చేసేసుకుంటున్నాను. మనం డబల్ టైర్ అనగానే ఒకటే కేక్ మొత్తం ఒకటే ఫ్లేవర్గా ఇచ్చుకోవాలి అని అనుకుంటాం కానండి, మనం కింద టైరు ఒక ఫ్లేవర్ ఇచ్చుకోవచ్చు, పై టైరు ఒక ఫ్లేవర్ ఇచ్చుకోవచ్చు. అంటే కింద టైరు నేను వెనీలా చేశాను, అదే పై టైరు కస్టమైజ్డ్గా పై టైరు చాక్లెట్ కావాలండి అన్నారనుకో, మనం అలా కూడా రెడీ చేసి ఇవ్వచ్చు అనమాట. మనకి ఫ్లేవర్స్ మనం కస్టమర్ చెప్తారండి ఎలా కావాలి అనుకుంటే, ఇది కస్టమైజ్డ్ కేక్ కాబట్టి సో మనం అన్ని డీటెయిల్స్గా అడగాలన్నమాట. సో అప్పుడే వాళ్ళ అనుకున్న విధంగా మనం కేక్ అనేది రెడీ చేసి ఇవ్వగలం. మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కస్టమర్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దట్టు మనకి ఇంకొక ఆర్డర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట.
సో అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా మొత్తం కేక్ మొత్తం డబల్ టేర్ మొత్తం 3 లేయర్లు పెట్టేసిన తర్వాత కేక్ బోర్డ్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను. క్రమ్ కోట్ చేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు పై టైర్ కూడా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కొంచెం హైట్కి రావాలని నేను 4 లేయర్స్ అనేది కట్ చేశాను అనమాట. సో ఓకేనా. ఇప్పుడు కొంచెం మనకు హైటెడ్ కావాలి అనుకుంటే ఇలా మనం 4 లేయర్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పై టైర్కి కూడా సేమ్ ఫ్లేవరే కావాలన్నారండి. సో అందుకనే నేను కింద టైర్కి ఎలా ఫిల్లింగ్ అనేది ఇచ్చుకున్నానో పై టైర్కి కూడా నేను సేమ్ యాస్టీస్గా అదే ఫ్లేవర్ అనేది ఇచ్చేసాను అనమాట. సో ఫిల్లింగ్లోని కూడా ఎక్కడ నేనైతే కాంప్రమైజ్ అవ్వనండి, ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి, మళ్ళీ సెకండ్ టైం మన దగ్గర ఆర్డర్ అనేది ఇవ్వాలన్నమాట. సో నేను ముందు కస్టమర్కి నచ్చేలాగా చేస్తానన్నమాట. సో అర్థమైంది కదండి. మొత్తం అంతా ఇలా క్రమ్ కోట్ చేసి దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు పై టైర్ కింద టైర్కి పేస్ట్ చేసే ముందు ఇలా డవల్స్ అనేవి ఉంటాయండి. స్టిక్స్ తోటైనా ఉంటాయి, ప్లాస్టిక్ అయినా ఉంటాయి. నేనైతే స్టిక్స్తో తీసుకొని కేక్ ఎంత హైట్ ఉందో అంత హైట్కి కట్ చేసి లోపలికి ఇన్సర్ట్ చేశాను అన్నమాట. ఆ తర్వాత పిక్లో చూపిస్తున్నట్టుగా వాళ్ళు కింద టైర్కి లైట్ బ్లూ కలర్ కావాలన్నారు. సేమ్ పిక్లో కూడా అలాగే ఉంది కదా. సో ఆ కలర్ కోసం క్రీమ్లోని బ్లూ కలర్ జెల్ కలర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఆ కలర్ని మొత్తం ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట. సో బేబీ బాస్ టీమ్ కేక్ అనగానే కింద టైరు బ్లూ కలర్లో ఉంటుంది, పై టైరు వైట్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఆ కలర్నే యాస్టీస్గా నేను ఇచ్చేసాను అనమాట. సో పైన క్రీమ్ అంతా యాడ్ చేసుకొని సైడ్ కూడా ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా ప్యాలెట్ నైఫ్ తోటి క్రీమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవడం రాని వాళ్ళు పైపింగ్ బ్యాగ్లో కూడా క్రీమ్ని యాడ్ చేసుకొని లైన్స్గా డ్రా చేసుకుని తర్వాత స్క్రాపర్ తోటి మనం స్క్రాప్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో నాకైతే ఇలాగే అలవాటు అండి, ప్యాలెట్ నైఫ్తో అడ్జస్ట్ చేసుకోవడం. ఆ తర్వాత స్క్రాపర్ తోటి ఇలా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ ఉంటుంది, ఆ స్క్రాపర్ తోటి ఇలా షేప్స్ అనేవి ఇచ్చుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ అనేవి ఏవైనా ఉన్నాయి అంటే జస్ట్ ప్యాలెట్ నైఫ్తో మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ పైన ఎడ్జెస్ కూడా ప్యాలెట్ నైఫ్ తోటి షార్ప్గా తీసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది. మీకు చాలా వీడియోస్లో చెప్పానండి, మనం స్క్రాపింగ్ నీట్గా రావట్లేదు కొంతమందికి అనేసి అని అంటున్నారు. మనం స్క్రాప్ అనేది బాగా మనకి అలవాటు అవుతున్న కొద్దీ అవి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత లాస్ట్లోని ఇలా పెద్ద ప్యాలెట్ నైఫ్ తోటి జస్ట్ యాంచెస్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ పై టైర్ కూడా ఇలా టూత్ పిక్ పెద్ద కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా దాంతో లోపలికి ఇన్సర్ట్ చేశాను. ఎందుకంటే హైటెడ్ కేక్ కదా, జర్నీ చేసి ఇచ్చేటప్పటికి డెలివరీ చేసేటప్పటికి కొంచెం మనకి భయం లేకుండా ఉంటుందన్నమాట. ఇలా స్టిక్ చేస్తే స్టిక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ప్యాలెట్ నైఫ్ తోటి అయిపోయిన తర్వాత ప్యాలెట్ నైఫ్ తోటి కూడా దీనికి కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను క్రీమ్ తోటి. నాకు ప్యాలెట్ నైఫ్తో ఇచ్చుకోవడమే కొంచెం ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే అంత ఈక్వల్గా ఇచ్చాను అన్న ఫీల్ కూడా వస్తుంది అనమాట. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా ఉంటుంది క్రీమ్ అనేది. సో నాకు ఇలాగే అలవాటు, మీకు ఎలా అలవాటు అయితే అలా చేసి ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోండి. సో మొత్తం పై టైర్ కూడా వైట్ కలర్ క్రీమ్తో ఫినిషింగ్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు పై టైర్ని ఈ కింద టైర్ మీద ప్యాలెట్ నైఫ్ తోటి జాగ్రత్తగా ఇన్సర్ట్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇది చేయడం మాత్రం కొంచెం అలవాటు ఉండాలి, అలవాటు ఉంటే చాలా సరిపోతుంది. మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుందన్నమాట, చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ తర్వాత ప్యాలెట్ కొంచెం క్రీమ్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లోని ఇలాగా పర్ల్స్ లాగా డిజైన్ ఇచ్చేసానండి ఆ గ్యాప్స్కి. ఈ డిజైన్ అనేది చాలా ఎలిజెంట్గా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట. మనం చిన్న చిన్న పర్ల్స్ అక్కడ పెట్టామా అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో అలాగే కింద టైర్ బార్డర్కి కూడా అలాగే సేమ్ డిజైన్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు చూసారు కదా కేక్ ఎంత బాగుందో, చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది కదండి. ఇలా మొత్తం అంతా ఇలా చుట్టూగా ఇలా బార్డర్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఫౌండెంట్ వర్క్ అనేది చేసుకుంటున్నాను. మనము ఎప్పుడు కూడా ఫౌండెంట్ వర్క్ని వన్ డే బిఫోర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కేక్ ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత మనమైనా చేసుకోవచ్చు.
నాకు టైం లేక ఆ రోజే చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫౌండెంట్ వర్క్ ఎప్పుడు చేసినా సరే అందులో ఆ పిక్లోని మనకి వైట్ కలర్తో ఫౌండెంట్ వర్క్ ఏది ఉందో అది ఫస్ట్ చేసేసుకోవాలండి. తర్వాత కలర్స్ చేయాలన్నమాట. ఎందుకంటే కలర్స్ అనేది మన చేతికి అంటుకుపోతే మళ్ళీ వైట్ కలర్ ఫౌండెంట్ వర్క్ చేసేటప్పుడు ఆ కలర్ దానికి అంటుకుపోతుంది. సో అందుకనే నేను ఫస్ట్ మిల్క్ బాటిల్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దానికోసం బాటిల్ అనేది ప్రిపేర్ చేశాను కదా, ఇలా ప్రిపేర్ చేసి ఆ తర్వాత మూత, ఆ పాల పీక అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో మనం ఫౌండెంట్ వర్క్ ఎప్పుడు చేసినా సరే హ్యాండ్ బాగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని అప్పుడు మనం ఫౌండెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇలా స్టార్ట్ చేసి మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయకూడదు, బయటే పెట్టేసుకుంటే అది కొంచెం హార్డ్ అవుతుంది. మనకి కస్టమర్స్కి డెలివరీ చేసే ముందే మనం ఫౌండెంట్ వర్క్ అనేది కేక్ మీద స్ప్రెడ్ పెట్టుకొని ఆ తర్వాత మన కస్టమర్కి డెలివరీ చేయాలి. మనం నార్మల్గా కేక్ డిజైన్ చేసేసి ఫౌండెంట్ వర్క్ కూడా కేక్ మీద పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే ఫౌండెంట్ అనేది షుగర్ కదండి, షుగర్ పేస్ట్ కదా. సో ఆ కూలింగ్కి ఈ షుగర్ పేస్ట్ అనేది ఫౌండెంట్ అనేది కరిగిపోయి జారిపోతుంది అనమాట. ఫౌండెంట్ అనేది నిలబడదు కేక్ మీద. సో అందుకనే మనం ఎప్పుడు కూడా కేక్ రెడీ చేసి ఫౌండెంట్ వర్క్ చేసేటప్పుడు కస్టమర్కి ఆల్రెడీ 1/2 అవర్ ముందు చెప్పమంటాము వచ్చే ముందు. అప్పుడు డెలివరీ చేసే ముందే మనం కేక్ మీద ఈ ఫౌండెంట్ వర్క్ చేసి పెట్టాలన్నమాట. సో మాటల్లో చూసారు కదా, కేక్ మీద ఇప్పుడు ఫౌండెంట్ మిల్క్ బాటిల్ రెడీ అయిపోయింది కదా, ఆ పక్కన జస్ట్ 2 కుకీస్ ఉన్నాయండి, బిస్కెట్స్. ఆ బిస్కెట్స్ కూడా ఇలా ఫౌండెంట్తోనే రెడీ చేశాను. ఆ బిస్కెట్స్ కూడా చూడండి ఎలా చేశానో. చక్కగా కటర్స్ ఉంటే కటర్స్ తోటి, లేదు అంటే బాటర్స్ తోటైనా కట్ చేసుకొని ఆ పైన చాకో చిప్స్ అనేవి యాడ్ చేసాను అనమాట. సో ఇప్పుడు బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఆ తర్వాత బేబీ బాస్ పక్కన స్టార్స్ ఉంటాయి కదా, ఆ స్టార్స్ కోసం స్టార్ నోజిల్ తీసుకొని లైట్ బ్లూ కలర్ ఫౌండెంట్ తీసుకొని కబాబ్ స్టిక్ చేసి స్టార్స్ కూడా ఇలా రెడీ చేసేసాను. చూసారు కదా, అందంగా స్టార్స్ కూడా ఇలా రెడీ అయిపోయండి. ఇప్పుడు కస్టమర్ నాకు 1/2 అవర్ ముందు ఫోన్ చేసి వచ్చేస్తున్నాను మేడం, కేక్ రెడీ అయిపోయిందని అడగగానే నేను ఇలా ఫౌండెంట్ మీద కేక్ మీద ఫౌండెంట్ అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో చెప్పాను కదండి, ఎప్పుడు కూడా కేక్ డెలివరీ చేసే ఒక ముందే మనం ఫౌండెంట్ వర్క్ అరేంజ్ చేసి కస్టమర్కి అనేది మనం ఇచ్చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బేబీ బాస్ టీమ్ కదండి ఇది. సో చక్కగా టాపర్స్ అన్నీ పెట్టేశాను. అలాగే ఫస్ట్ బర్త్డే అటండి, ఫస్ట్ బర్త్డే 1 అని పెట్టమన్నారు. ఆ టాపర్ కూడా పెట్టేసి చక్కగా బేబీ బాస్ టీం కదా, ఆ టీం 1 ఇలా పెట్టేశాను అనమాట. అంతేనండి, బేబీ బాస్ టీమ్ కేక్ నెక్స్ట్ 2 టైట్ కేక్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతేనండి, బేబీ బాస్ 2 టైట్ కేక్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో, నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. కమింగ్ అప్ నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్.